హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఉలవ చారు ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. అందుకోసం ముందుగా ఒక బౌల్లో 2 స్పూన్ల ఉలవ పిండి వేసుకొని అందులోకి చింతపండు రసం యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కొద్దిగా పోపులు, పొట్టు తీసిన ఒక 10 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లో టమాటాను కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టండి, బాగా మగ్గినంత వరకు. బాగా మగ్గిన తర్వాత మూత తీసేసి అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని మరి కాసేపు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఫైనల్గా ఇందాక మనం పక్కన కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకుంటే మనకి వేడి వేడి ఉలవ చారు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.